శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో హనుమాన్ జయంతి మే 11వ తేదీన వచ్చిందా లేదా మే 12వ తేదీన వచ్చిందా, తేదీ తిథి వారం నక్షత్రము, అలాగే ఈ రోజున స్వామివారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, చదవలసిన శ్లోకాలు ఏమిటి, అలాగే జాతకంలో ఏమైనా శనిగ్రహ దోషాలున్నా కూడా తొలగిపోవటానికి, అలాగే సత్సంతానం కలగటానికి ఈ రోజున చేయవలసిన పనులేమిటి, అలాగే ఈ రోజున స్వామివారికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. హిందూ పండుగల్లో హనుమాన్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. చైత్రమాసంలో పౌర్ణమి నాడు వానరదేవుడిగా కీర్తింపబడే ఆంజనేయుడు జన్మించారు. అందుకే ఆ రోజుని మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. హనుమాన్ జయంతిని ఏడాదిలో 2 సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో చైత్రమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి నాడు, మరికొన్ని ప్రాంతాలలో వైశాఖ మాసంలో దశమి నాడు జరుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలని నిర్వహిస్తారు. రామాయణం ప్రకారం శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు అత్యంత విధేయుడు, విశ్వాసుడు, నమ్మిన బంటుగా ఉంటారు. హనుమంతుడు శివుని అంశతో పుట్టారని పండితులు చెబుతుంటారు. చైత్ర పౌర్ణమి రోజు నుంచి వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో దశమి తిథి వరకు అంటే 41 రోజుల పాటు హనుమాన్ దీక్షని చేస్తారు. ఈరోజు హనుమంతుణ్ణి పూజించడం వలన శని దోషాలు తొలగిపోవడంతో పాటు దీర్ఘకాలిక రోగాలు కూడా మటుమాయమవుతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టమండి. అందుకే హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు అనేవి చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడికి అరటిపళ్ళు, మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం కనుక ఆ రోజున వాటిని నైవేద్యంగా సమర్పించాలి. హనుమాన్ చాలీసాను చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండల కాలం పాటు రోజుకి 1 లేదా 3 లేదా 5 లేదా 11 లేదా 41 సార్లు పారాయణం చేస్తారు. దీనివల్ల చేపట్టిన కార్యాలు, అనుకున్న పనులు త్వరితగతిన పూర్తవుతుంతో పాటు మన మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురు చూసే దంపతులు మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపండుని నివేదించాలి. ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. హనుమంతుడికి మంగళవారం, శనివారం అంటే చాలా ఇష్టం. ఈసారి మే నెలలో హనుమాన్ జయంతి మంగళవారం రావటము చాలా విశేషం. ఆ రోజున స్వామివారిని సింధూరంతో పూజించాలి. అలాగే స్వామివారికి తమలపాకుల మాలని, వడమాలని సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని 5 ప్రదక్షిణాలు చేసి ఆకుపూజ చేయించుకోవటం వల్ల అంతా శుభం జరుగుతుంది. ఇంతటి విశేషమైనటువంటి ఈ పర్వదినము మే నెలలో ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో తెలుసుకోవాలంటే ముందుగా దశమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. 2026వ సంవత్సరంలో హనుమాన్ జయంతి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, బహుళ దశమి తిథి ప్రారంభం మే 11వ తేదీ సోమవారం పగలు 10:16 ప్రారంభమై మే 12వ తేదీ మంగళవారం ఉదయం 9:55 వరకు దశమి తిథి అయితే ఉంటుంది. మనం ఏ పండుగనైనా సరే సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథిని అయితే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి సూర్యోదయానికి మనకి దశమి తిథి ఉన్నది మే 12వ తేదీ మంగళవారం రోజున కనుక ఆ రోజునే మనము హనుమాన్ జయంతి పండుగనైతే జరుపుకోవాలి. ఈ రోజున విశేషంగా మంగళవారం కలిసి రావడం అయితే చాలా విశేషమైనటువంటి రోజండి. హనుమంతుడికి మంగళవారం అంటే చాలా ప్రీతికరం. అలాగే ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:09 వరకు ఉంటుంది. సో ఇదేనండి ఇవాళ వీడియో. 2026వ సంవత్సరంలో మే నెలలో హనుమాన్ జయంతి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, తేదీ తిథి వారం నక్షత్రం ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.